సంతోషమైన విషయం. నేను స్వయంగా నేను కావచ్చు, నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ మిత్రులు కావచ్చు, రాకేష్ గారు కావచ్చు, బాలు గారు చాలామంది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి హరీష్ రావు గారి సూచనలతోని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా 6 నెలల క్రితమే ఏనాడైతే ఫలితాలు వచ్చినాయో ఆనాడే చెప్పినాం, ఇది పెద్ద ఎత్తున స్కాము, ఇది భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా అంత పెద్ద ఎత్తున స్కాము ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందని బల్లగుద్ది ఆనాడు చెప్పడం జరిగింది. ఈనాడు ఇవాళ మేము ఏదైతే చెప్పినామో ఇవాళ న్యాయస్థానం కూడా అదే విధంగా ఇవాళ తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. మరియు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ గ్రూప్ 1 పోస్టులని 563 పోస్టులని అమ్ముకొని డబ్బులు తీసుకొని ఇవాళ రిజల్ట్ ఇచ్చింది అనేది ఇవాళ క్లియర్గా కూడా కనపడతా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా యువతకు అందరికీ కూడా ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏ విధంగా గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు వేయాలని నేను బీజేపీ వాళ్ళని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా ఆనాడు బాగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇవాళ సిబిఐకి ఇవాళ తనే హోమ్ మినిస్టర్, ఇవాళ దీంట్లో అక్రమాలు జరిగినాయని స్వయంగా కోర్టే చెప్పింది. ఇవాళ బండి సంజయ్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ కోరండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు కోరరు? ఖచ్చితంగా మీరు కోరాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరొక్కసారి రుజువైంది ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజలకి జనతా గ్యారేజ్ లాగా ఉన్నదని ఇలా మరొకసారి రుజువైందని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అది గ్రూప్ 1 ఎగ్జామ్లు నిరుద్యోగ యువత కావచ్చు, ఇవాళ అదేవిధంగా లగచర్ల రైతులు కావచ్చు, ఇవాళ హైడ్రా కావచ్చు, ఇలా ప్రజలకి సమస్య వస్తే ఇలా కేసీఆర్ గారు గుర్తొస్తూ ఉన్నారు. ఇలా వస్తూ ఉన్నారు మా పార్టీ ఆఫీస్కి వచ్చి మాకు ఈ సమస్య ఉంది ఖచ్చితంగా మాకు చెప్పాలని చెప్తా ఉన్నారు. నేను ఆ రోజు దీని మీద గ్రూప్ 1 మీద మాట్లాడినప్పుడు ఇదే కుర్చీ మీద ఇక్కడి నుంచే ప్రెస్ మీట్ మాట్లాడితే ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిరు. ఎంత విచిత్రం ఇది! ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి విచిత్రం ఏంటంటే ఇవాళ పోలీసు వాళ్ళు భవన్కి వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ ఎట్లయింది ఏమైందని అడిగే పరిస్థితికి వచ్చింది. వీళ్ళకి ఇట్లా పిచ్చి గిట్ల లేచిందా ఏమైందని అర్థం కాలే. ఆ రోజు మా భవన్ ఇన్ఛార్జ్ అయిన రావుల చంద్రశేఖర్ గారు ఆ రోజు ఫోన్ చేసి కమిషనర్ గారికి హైదరాబాద్ సిపి గారికి ఫోన్ చేసి అసలు ఏం చేస్తున్నా మీరు అసలు ప్రెస్ మీట్ మాట్లాడితే సీన్ ఆఫ్ మర్డర్ కేసు ఇది సీన్ ఆఫ్ అఫెన్స్ అని వచ్చుడు ఏంది అని ఆ రోజు మాట్లాడితే మళ్ళీ పోలీసు వాళ్ళు వాపసు పోయినరు. ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లాంటి కేసులు పెడితే మీరేదో మా నోరు మూపియాలనుకుంటే నువ్వు కాదు నీ తాత తరం కూడా కాదు. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ప్రజలకి తప్పు జరుగుతుంది అంటే ప్రశ్నిస్తూనే ఉంటాము. నువ్వు నీ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా మీద నీ పైచాచిగా ఆనందం పొందుతుండొచ్చు నువ్వు, కానీ మాకేం ఫరక్ పడదు, కుచిబి ఫరక్నే పడతా. కానీ ప్రజలకి ఇబ్బంది వస్తే మాత్రం తప్పకుండా మేము ప్రజల పక్షాన నిలబడతాం, గ్యారెంటీగా నిలబడతాం. ఇవాళ నిలబడతాం, వాళ్ళని ఆదుకుంటాం. మాకు కేసీఆర్ గారు నేర్పించిన సంస్కారం అది. నీ లెక్క ఉట్టి డ్రామాలు చేసుడు, యాక్టింగ్లు చేసుడు, టీవీ ఫోజులు ఇచ్చుడు, పోజులు కొట్టి పోవుడు, చేయి ఊపుకుంటూ పోవుడు మాతో కాదా? మాకు కేసీఆర్ గారు అది నేర్పలేదు. మాకు కేసీఆర్ గారు బాజాబ్తు ప్రజలకి కష్టాలు వస్తే ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉండాలి అని మాకు కేసీఆర్ గారు నేర్పిండ్రు. మేము కేసీఆర్ గారి బాటల్లో మేము నడుస్తూ ఉన్నాం. మేము ఆనాడే చెప్పినాం, నిరుద్యోగ యువతకు మొత్తం కూడా చెప్పినాం, ఈ భారతదేశ చరిత్రలోనే కేసీఆర్ గారు ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ 2,33,000 ఉద్యోగాలు కేవలం నోటిఫికేషన్ ఇచ్చింది భారతదేశ చరిత్రలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్కటే. దాంట్లో మేము ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 1,60,000 ఉద్యోగాలు నింపినాం. ఇంకా 60,000 మందికి ఎగ్జామ్లు రాపించి రిజల్ట్ పెండింగ్ పెట్టినాం. అంటే 2,32,000 ఉద్యోగాలలో 2,20,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు నింపింది కేసీఆర్ గారి ప్రభుత్వం అని మరొక్కసారి యువత గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా
కేటీఆర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బెంగళూరుని, కర్ణాటకని దాటేసి 10 లక్షల ఉద్యోగాలు ఇవాళ ఇచ్చింది కేసీఆర్ గారు అనేది కూడా ప్రైవేట్ ఉద్యోగాలు అనేది కూడా మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలా. మేము ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆనాడు మేము ఎన్నోసార్లు సవాల్ విసిరినాం. ఇవాళ ఈ భారతదేశ చరిత్రలోనే ఏ ఒక్క రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పరిపాలిస్తున్న